ఎవరు తీసేముంది రండి. నేనే మాము. ఎప్పుడు వచ్చా డ్యూటీ నుండి? అయితే ఒక గంట అవుతుంది. ఎక్కడికి ప్రేయర్కి వెళ్ళాలన్నా వెళ్ళావా? వెళ్ళొచ్చాను మాము. అక్కడ మాకు ఈరోజు గొప్ప సత్యం తెలిసింది మాము. ఇన్ని రోజులు క్రీస్తు సంఘం వాళ్ళ బోధలు విని నేను మోసపోయాను. యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడిని మాత్రమే మనం ఆరాధించాలి అనేసి చెప్తున్నారు. కానీ ఈరోజు గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాను నేను. గొప్ప సత్యమా? గొప్ప సత్యం అంటే యేసుప్రభు వారు కూడా ఆరాధనకి పాత్రుడని అక్కడ వచ్చినటువంటి గొప్ప బోధకులు మాకు తెలియజేశారనమాట. చాలా గొప్ప ఆరాధనకు పాత్రుడని చెప్పారా? అవును. ఇంత మునుపు నువ్వు అలా నేర్చుకోలేదా? ఇంతకు ముందు అలా నేర్చుకోలేదు నేను. యెహోవా దేవుడు మాత్రమే ఆరాధనకి పాత్రుడు అనేసి నేర్చుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే యేసుప్రభు వారు కూడా ఆరాధనకి. వాళ్ళు చెప్పారు కరెక్టే. నీకు అర్థమైందా మరి చెప్పిన విషయాలు? అర్థమైంది. నాకు ఆ వచనాలన్నీ మీకు లెక్కలేనన్ని వచనాలు చూపిస్తాను. ఈరోజు మీకు కూడా ఆ సత్యాన్ని తెలియజేస్తాను నేను. సరే చెప్తావా? చెప్తాను. ఫ్రెష్ అయిపోతావా? చెప్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. అక్కడ ఏముందో. లూకా సువార్త 5:12. 5వ అధ్యాయం 12వ వచనంలో 2 నుంచా? ఓకే. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ఏముంది ఇక్కడ? యేసు ప్రభు వారికి సాగిలపడి వాళ్ళు, ప్రభువా నీకు ఇష్టమైతే మన శుద్ధినిగా సాగిలపడ్డారు అంటే ఆయనకు మొక్కారు వాళ్ళు. అట్లా అర్థం చేసుకున్నావా? ఇంకా ఇంకా చెప్పమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చదువు. అక్కడ ఏముందో. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2 నుంచా? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను. ఇక్కడేముంది? ఆయనకు మొక్కి ప్రభువా అని ఉంది కాబట్టి ఆరాధన చేయాలి అంటే. ఇవేనా అలసిపోయి అన్ని వచనాలు ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనమా? 15వ అధ్యాయం 25వ వచనం. 25ఆ? 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక్కడేముంది? ఆమె వచ్చి ఆయనకు మొక్కి. ఇంగ్లీష్ లో కూడా అక్కడ ఏమని ఉంటదంటే దెన్ కేమ్ షీ అండ్ వర్షిప్డ్ హిమ్ అని ఉంటది. ఓహో, వర్షిప్డ్ హిమ్ అని ఉందని దీన్ని బట్టి ఆరాధన చేయాలంటావు. వర్షిప్డ్ అని ఉంది. ఓకే. ఇలాగ చాలా చోట్ల కూడా మనకి ఆయనకు మొక్కి, ఆయన పాదములకు మొక్కి సాగిలపడి, ఆయన ఎదుట మోకాళ్ళుని సాగిలపడి, అలాగా. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా మనకి 5వ అధ్యాయం 14వ వచనంలో చూడమా అక్కడ ఏముందో. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఆ 4 జీవులు చదవాలి. 11 నుండి చదవాలా? 12 నుంచి? సరే 12 నుండి చదువుతానులే. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకముందును భూలోకముందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. పెద్దలు కూడా సాగిలపడి నమస్కారం చేశారంట. ఓకే. అక్కడ కూడా మనకి ఇంగ్లీష్ లో ఏమన్నా ఉంటదంటే వర్షిప్డ్ అని ఉంటది. ఓకే. వర్షిప్డ్ హిమ్. సో ఇప్పుడు ఈ వచనాలను బట్టి
ఇంగ్లీష్లో వర్షిప్పుడు అని ఉన్నాయన్నీ తీసుకొని వచ్చి ఇలా చేశారు కాబట్టి యేసుప్రభు వారిని దేవునిలాగానే ఆరాధించాలంటావు. ఇదేనా నువ్వు తెలుసుకున్న సత్యం? ఈ సత్యము అన్నది నీకు నువ్వు రుజువుపరుచుకున్నావా? విన్నావు సరే, ఇది సత్యమేనని చాలా బాగా అర్థమైంది అంటే మాటల గాడితో ఎన్నైనా చెప్పొచ్చు కదా. వాళ్ళు చాలా గొప్ప ఇప్పుడు వచనాలు చూపించారు, అక్షరాలు చూపించారు, దీని భావము వాళ్ళు చెప్పిన విధంగానే ఉందా లేకపోతే వేరొక రకంగా ఉందా అనేది. ప్రభు వారి దగ్గరకు వచ్చిన జ్ఞానులు కూడా ఆయనకి సాగిలపడి ఆయనకి మొక్కి ఆయనకి బహుమానం ఆయన పుట్టినప్పుడు వచ్చిన జ్ఞానులా ఏం చేశారు వాళ్ళు ఆయనకు సాగిలపడి మొక్కారు. ఓహో, పూజించారు. అంటే ఇప్పుడు పూజించారన్నా మొక్కారన్నా స్తోత్రం చెప్పారంటే ఇక దేవునిలాగానే చేశారు కాబట్టి యేసుప్రభు వారు దేవుడు అని అంటున్నాం, అంతేనా? దేవుడు ఆయన దేవుడిలాగా మనం ఆరాధించాలి, దేవునిలాగానే ఆరాధించాలి. ఓకే, ఇదేనా ఈరోజు నువ్వు తెలుసుకున్న సత్యం? సరే, అయితే నేను నీకు కొన్ని సందర్భాలు చెప్తాను, వీటిని బట్టి నువ్వు నేర్చుకున్న సత్యమో కాదో నువ్వు నిర్ణయం తీసుకో. అంటే నేను ఫోర్స్ చేయను, నువ్వు నేర్చుకున్నది సత్యమో కాదో అన్నది వాక్యం దగ్గర నిలబడాలి. అప్పుడు మనం నేర్చుకున్న దానికి సరైన విధంగా మనము న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. వాక్యానికి విధేయులం కావాలి ఎప్పుడైనా మనం. అక్షరాలు చూపెట్టి వాక్యం చెప్పడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. ఇప్పుడు నువ్వు చూపెట్టినవన్నీ ఏంటి అంటే స్వస్థత పొందుకున్న వాళ్ళు, లేకుంటే స్వస్థత కావాలని యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, యేసుప్రభు వారు మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనకు స్తోత్రము కలగటము, స్తోత్రము చెప్పటము, ఇవన్నిటిని చూసి ఇంకా ఉన్నాయి కొన్ని వచనాలు నేను కూడా చూపెడతాను వాటిని, సరేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఒక పని చేద్దాం. ఇవన్నీ రాసి ఇచ్చావు కదా నాకు, వీటిని బట్టి నేను ఒక ఎనాలిసిస్ చేశాను. అంటే నాకు అర్థమవుతుంది చెప్పేదాన్ని బట్టి. ఇవి చెప్తున్నప్పుడు నా మైండ్లో కొన్ని ఆలోచనలు వచ్చాయి, వాటిని మనం ఆలోచన చేయాలి తప్పనిసరిగా. ఓకే, అంటే ఇప్పుడు సాగిలపడ్డారు అంటే ఆరాధన చేసినట్టే, మొక్కారు అంటే ఆరాధన చేసినట్టే, నమస్కారం చేశారంటే ఆరాధన చేసినట్టే అంటూ. ఓకే, నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది, నేను చెప్తాను. అది సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. ఇక్కడ 19వ వచనం నుంచి. ఇక్కడ సందర్భం ఏంటో నేను చెప్తాను ముందుగా. సందర్భం ఏంటంటే, నాబాల్ అనేటి ఒక మొరటివాడు ఉన్నాడు, ఆయన భార్య పేరు అబీగయలు. వినే ఉంటావు కదా అబీగయలు గురించి. ఈ అబీగయలు అనేట ఆమె ఏం చేస్తుందంటే నాబాల్ను చంపడానికి దావీదు బయలుదేరాడు. ఎందుకు చంపడానికి బయలుదేరాడు అంటే, నాబాల్ యొక్క మందల్ని దావీదు యొక్క అనుచరులు, దావీదు గారు అరణ్యంలో ఉన్నప్పుడు వాటికి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆహారం కోసమని ఒక సహాయం కోరితే నాబాలు తిరస్కరిస్తాడు. అందుకే కోపంలో దావీదు బయలుదేరాడు అనమాట. ఇది తెలుసుకున్నటువంటి అబీగయలు ఏం చేసిందంటే, వెంటనే దావీదు వెంట ఉన్న అనుచరులకు అందరికీ ఆహారం సిద్ధం చేసి ఆమె బయలుదేరి వస్తా ఏం చేస్తుందో 20వ వచనం నుంచి చూద్దాం. గర్భము మీదకెక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకి ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వాటిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకి కలుగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. అబీగయీలు దావీదును కనుగొని గర్భం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. చాలు, ఇక్కడ
అబీగయీలు దావీదు గారిని ఎదుర్కొని దావీదు గారికి ఏం చేస్తుంది? సాష్టాంగపడి నమస్కారం చేస్తుంది. మరి ఇప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసిందంటే అబీగయీలు దావీదుని ఆరాధన చేసిందేనా? నువ్వు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే అలాగే అర్థం చేసుకోవాలి. మరి ఇలా ఆలోచించలేదా? మరి ఇది గుర్తుకు రాలేదా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, సమూయేలు మొదటి గ్రంథంలోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. 18వ అధ్యాయం. నీకు వినే ఉంటావు కదా దావీదు మరియు గొల్యాతు సంగతి. దావీదు గొల్యాతుని చంపేశాడు. చంపేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం అన్నమాట ఇది. 18వ అధ్యాయము 6వ వచనం చూడు. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు ఆ మాటలు శత్రువులను 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలు. ఇక్కడ దావీదు 8వ వచనం పూర్తిగా చదవలే కదా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలది అనియు ఏం పాడారు? ఎవరికి? దావీదుకు పాడారట, సౌలుకు కూడా పాడారట. ఎవరు వీళ్ళు? దేవుళ్ళ. ఇప్పుడు నువ్వు నేర్చుకొని వచ్చిన దాని ప్రకారం స్తుతులు పాడడం అంటే ఆరాధన కదా. అంటే ఇప్పుడు దావీదుని ఆరాధన చేశారు, సౌలు గారిని ఆరాధన చేశారు అని దాని అర్థం. నువ్వు నేర్చుకున్న దాని ప్రకారం అయితే అంతే ఉంది. మరి అంటే వాక్యం నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే 1కి 10 సార్లు మిగిలిన వచనాలన్నిటితోనూ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు మాటకారితనంగా జ్ఞానయుక్తంగా ఎన్నైనా చెప్పొచ్చు. తిమ్మిని బమ్మిని చేస్తారు, బమ్మిని తిమ్మిని చేస్తారు. కాబట్టి ఒకళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని పరిశీలన చేయాలి, స్టడీ చేయాలి. గుడ్డిగా ఏది నమ్మకూడదు. చూడు ఎంత తొందరగా సాష్టాంగ పడటము, నమస్కారం చేయటము, స్తుతులు పాడటము, మొక్కటము అనగానే వెంటనే ఆరాధన చేయటం అని అనుకున్నాను. మరి ఇప్పుడు సౌలు గారిని ఆరాధన చేశారంటావు. మరి అట్లా ఒప్పుకో. మళ్ళీ పోనీ దావీదు గారిని ఆరాధన చేసింది అబీగయీలు అంటే ఒప్పుకుంటావు, అట్లా ఒప్పుకో. ఇంకొక సందర్భం చెప్తాను చూడు. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. 14లో చూద్దాం ముందుగా. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము. ఇక్కడ 20వ వచనం చూడు ఒకసారి. సంగతి రాజు మరుగు మాటలతో మనవి చదువు. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను అని చెప్తూ రాజును పొగుడుతున్నాడు అతను. ఏమని? ఈ లోకముందు సమస్తమును ఎరుగటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగూ సెలవిచ్చాను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను అనగానే తర్వాత యవ్వనుడుగా అబ్షాలోమును రప్పించమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుడినైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహమునందితని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయాడు అని చెప్పేసి రాయబడింది. ఇక్కడ యోవాబు దావీదు గారికి ఏం చేశారట? రాజును స్తుతించి సాష్టాంగ నమస్కారం చేశాడు అని రాయబడ్డది. ఇప్పుడు యోవాబు గారు కూడా సైన్యాధిపతి, రాజు దావీదు గారికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడని రాయబడ్డది. అంటే ఇప్పుడు దావీదు గారిని దేవుడు అనాలా? మరి ఇప్పుడు
నీకు బోధించినటువంటి బోధ ప్రకారం అయితే అనాలి మరి. అట్లా అంటావా? అంటే దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి ఒక న్యాయము, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేసరికి ఒక న్యాయంగా వాక్యం చదువుతున్నావు. ఆలోచన చేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ నేను ఆలోచించి 33వ వచనం చూడు. ఇంకా 33వ వచనం చూడు. అంతటే యోవాబు రాజు నొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు నొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా సాష్టాంగ నమస్కారం చేశాడు అని రాయబడింది. అబ్షాలోము ముద్దు పెట్టు. ఓకేనా? ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఇలాంటి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. అంటే విషయం ఏమీ లేదు. సౌలుకు స్తుతులు పాడారు, దావీదుకు పాడారు, ఆ తర్వాత రాజులకి చాలా చోట్ల పాడినట్టుగా ఉంది. స్తుతులు పాడడం అంటే వాళ్ళని దేవుడిగా ఆరాధించినట్టు కాదు. ఇప్పుడు నువ్వు లేఖనాలు చూపించావు కదా, నువ్వు చూపించిన లేఖనాల్లోనే వాళ్ళు ఏమని స్తుతులు పాడారో నీకు కొన్ని చెప్తాను నేను. ఉదాహరణకు మార్కు సువార్తలో ఒకటి చూపిస్తాను నీకు. స్తుతులు పాడారు యేసుప్రభు వారికి, లేకుంటే బ్రొక్కారు అని అన్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అక్కడ చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం. నువ్వు చూపించిన వచనాలు ఇవన్నీ. ఓకే, యేసుప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తున్నాడని చాలామంది వచ్చారు. వస్తే యేసుప్రభు వారు ఏం చేశారంటే 10వ వచనం 10 నుంచి నేను చదువుతున్నాను చూడు. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకున్న వల్లని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఏం చేస్తున్నారట? నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. ఏమని చెప్పి? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం చూడు. ఇంకొక ఎగ్జాంపుల్, మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, సాయంకాలం పూట వాళ్ళు దోణిలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు దోణి మీద ప్రయాణం చేస్తుంటే పెద్ద తుఫాను చెలరేగింది అక్కడ సముద్రం మీద. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు కలవరపడ్డారు. వెంటనే యేసుప్రభు వారు లేచి ఏం చేశారంటే 39వ వచనం, మార్కు సువార్త 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అంటున్నాడు. ఇదే విషయము మనము మత్తేలోను లేదా లోకాలోను అక్కడ ఏమంటాడంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇదొక సందర్భము సేమ్ అలాంటిదే. ఇక్కడ ఇది కూడా సముద్రం మీద జరిగింది. నీళ్ల మీద నడిచి వస్తాడు యేసుప్రభు వారు. పేతురు గారిని కూడా నడవమన్న సందర్భంలో పేతురు గారు ఏం చేశారంటే నీళ్ళని చూసి మళ్ళీ మునిగిపోవడం మొదలయ్యాడు. మునిగిపోతున్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు 31వ వచనం నుంచి, మత్తయి సువార్త 14:31 నుంచి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి ఏం చేస్తున్నారు? నిజమైన దేవుడు అని మొక్కుతున్నారా? మరి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. ఏమని మొక్కుతున్నారు? దేవుని కుమారుడు అని చెప్పి మొక్కుతున్నారు. ఇంతకుముందు లూకాలో ఒక సందర్భం చూపించావు కదా, అది కూడా చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం కదా. లూకా సువార్త 5వ అధ్యాయం ఎక్కడ చూపించింది? 8వ వచనంలోనే. 8లోనే, రైట్. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. పేతురు గారు ఏం చేస్తున్నారు? సాగిలపడతారు. ఇప్పుడు నువ్వు చూపెట్టిన వచ్చిన కూడా చూపెట్టినాను. ఇంకొన్ని 2-3 చూపెడతాను నీకు. ఉదాహరణకి మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇది యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సందర్భం. ఇక్కడ సందర్భంలో యేసు ప్రభు వారి విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. 28వ అధ్యాయం 16 నుంచి.
నేను చదువుతాను చూడు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి అంటున్నాడు. ఏం చేశారట? కొందరు సందేహించి, కొంతమంది కొంత మొక్కిరి అని. లూకాసు వార్తలో ఇదే మాట. లూకాసు వార్త ఇదే సందర్భం 24వ అధ్యాయము 51వ వచనం నుంచి చూడు. 24వ అధ్యాయము 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, చాలు, మహా ఆనందంతో ఆయనకి ఏం చేశారట? నమస్కారం చేశారు అన్నాడు. మరి ఇదేంటి? మొక్కారు, నమస్కారం చేశారు, సాగిలపడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి కూడా ప్రకటన గ్రంథంలో కూడా చూపించావు కదా, అది కూడా చదివేద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం నుంచే నువ్వు చదివించింది. అవును, వాళ్ళు ఏమంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల. ఏమని మాట్లాడుతున్నారు యేసుప్రభు గురించి? దేవుడు స్తోత్రం పొందనర్హుడు అని చెప్పట్లేదు అక్కడ. ఏమని చెప్తున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా నేను. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఏమయ్యాడు? వధింపబడటం ద్వారా విజయం సాధించాడు కదా యేసుప్రభు వారు. విజయాన్ని బట్టి స్తుతులు పాడుతున్నారు. ఎవరికి? దావీదుకు పాడారు లేదా? దావీదు గారు విజయం సాధించి వస్తే దావీదు గారికి 10,000 కొలది స్తుతులు పాడారు లేదా? మరి మరణాన్ని గెలిచిన యేసుప్రభు వారికి రాజుగా స్తుతులు పాడకూడదా? రాజుగా పాడొచ్చు. నేను దేవునిగా పాడతానంటే కుదరదు. అది అర్థం చేసుకోవడంలో తేడా ఉందన్నమాట. స్తుతులు పాడడము, స్తోత్రము చెప్పడము, ఓకే, లేకుంటే మ్రొక్కటము, ఇవన్నీ జరిగాయి. యేసుప్రభు వారి విషయంలో కూడా జరిగాయి. కానీ నువ్వు చూపించిన ఏ ఒక్కరు కూడా, శిష్యులు కానీ, దయ్యముల చేత బాధింపబడి స్వస్థత పొందుకున్నవారు కానీ, కనాను స్త్రీ ఒక ఆమె వస్తుంది, ఆమె కూడా యేసుప్రభు వారికి సాగిలపడి నమస్కారం చేసి చూపెట్టావు. ఆమె కానీ, ఇంకా ఇక్కడ పరలోకంలో చెప్తున్నటువంటి 24 పెద్దలకు సంబంధించి కానీ, దూతలు కానీ, ఈ సందర్భాలన్నింటిలో కూడా ఎక్కడైనా యేసుప్రభు వారిని దేవుడని, యేసుప్రభు వారు దేవుడు కాబట్టి ఆరాధనకు పాత్రుడని వచనాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. మరి ఎక్కడ ఆయన ఏమని రాయబడ్డది? ఇదిగో ఈయన దేవుని కుమారుడని మ్రొక్కి స్తుతులు పాడారు అంటున్నాడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఒక వచనం చూపిస్తాను నీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం చూడు. నతనీయేలు అంటున్నాడు ఈ మాట. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉంది దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు. దేవుని కుమారుడు అని మ్రొక్కిరి అంటే ఏమని మ్రొక్కారు? ఆయనకి ఈయన మాకు రాజు, మా కాబోయే రాజు ఈయనని మ్రొక్కారు. రాజు కాకముందే మ్రొక్కుతారా? మ్రొక్కుతారు. దావీదు రాజు అయినప్పుడు మ్రొక్కిందా అబీగయిలు? రాజు కాలేదు అప్పటికి దావీదు. ఇంకా కాకమునిపే ఈయన కాబోయే రాజు అని మ్రొక్కింది ఆమె. అర్థమవుతుందా? సో ఇలా ఉండే అన్నమాట విషయాలు. సో దావీదుకు నమస్కారం చేయటమైనా, దావీదుకు స్తుతులు పాడటమైనా, సౌలుకు స్తుతులు పాడటమైనా, ఈ విషయాలన్నిటిలో కూడా రాజుగా చేస్తున్నారు ఆ పని. కాబట్టి రాజుగానే అర్థం చేసుకోవాలి. నేను దేవుడుగా చూస్తానంటే మనం బాగు చేయలేము. ఇంకా అర్థమైందా? నువ్వు ఎక్కడ పొరపాటు పడ్డావు నీకు అర్థమైంది ఇప్పుడు. ఇక్కడ ఏ సందర్భంలోనూ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కానీ, లేకపోతే ప్రకటన గ్రంథంలో కానీ నువ్వు చూపెట్టిన ఏ వచనంలోనూ కూడా ఈయన దేవుడు కాబట్టి ఆరాధన చేశారు అన్న ఒక్క వచనం కూడా లేదు, ఉండదు కూడాను. వాళ్ళు ఓన్లీ ఈ పాయింట్స్ మాత్రమే చూపించారు మాకు. సాగిల పడ్డారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు చూపిస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు ఎలాగైనా సరే దేవునితో పాటు యేసుప్రభు వారిని సమానంగా చూపెట్టాలనుకుంటున్నారు వాళ్ళు.
అర్థమవుతుందా? యేసుప్రభు వారు ఏమంటున్నారు, ఈ మాట ఒక్కటి చెప్తా, ఈ ఒక్కటి చెప్పి నేను నీకు విసిగించలేగా, పగలంతా అలసిపోయొచ్చావు కదా, ఈ ఒక్కటి చెప్తా నేను. యేసుప్రభు వారు ఎవరికి ఆరాధన చేస్తున్నాడో, ఎవరికి చేయమని చెప్తున్నాడో అదొక్కటి చెప్తా నేను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం చదువు, 22 నుంచి చదువు, ఇంకా బాగుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. యేసుప్రభు ఏం చెప్తున్నారు? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎటువంటి వాళ్ళు కావాలి, అది ఇక్కడ యేసుప్రభు చెప్తున్నారు. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాడు యేసుప్రభు వారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అన్నాడు. యేసుప్రభు వారు కూడా ఏం చేస్తున్నారు? తండ్రిని ఆరాధన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రిని ఆరాధన చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఇది కదా అర్థం చేసుకోవాల్సింది. దేవునిగా ఆరాధన చేయాలి. యేసుప్రభు వారిని యేసుప్రభు వారుగానే స్తుతులు పాడాలి. యేసుప్రభు వారికి స్తోత్రములు పాడకూడదని నేను చెప్పట్లేదు. యేసుప్రభు వారిని ప్రభువుగా, దేవుని కుమారుడుగా, రాజుగా, యాజకుడుగా గుర్తించి ఆయన కోసం స్తుతులు పాడొచ్చు. లేదు నేను దేవుడిగా కీర్తనలు పాడతాను, మా దేవా యేసయ్య అని పాట పాడతానంటే నేనేం చేయలేను. ఇంకా రాజుగా ఆయనను గుర్తించి స్తుతులు పాడు, దాంట్లో అర్థం ఉంది. ఇప్పుడు అక్కడ జ్ఞానులు వచ్చి మొక్కిన కూడా అదే సందర్భం ఏమని మొక్కారు? వాళ్ళు వచ్చిన దేనికోసం ఏం అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాను. అంటే యూదుల రాజుగా యేసుప్రభు వారిని ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు వాళ్ళు. అలాంటి ఆలోచనలు వాళ్ళు లేరు. క్లారిటీ వచ్చింది ఇప్పుడు? నువ్వు ఎంత మోసంలో పడిపోయేదని. అందుకే ఎవరు ఏది చెప్పినా ఫస్ట్ నమ్మొద్దు, సులువుగా స్టడీ చేయాలి. నీకు ఏదన్నా డౌట్ అనిపించింది అనుకో, లేకుంటే మన సంఘంలో నేర్పే విషయాలకు ఏదన్నా భిన్నంగా అనిపించింది అనుకో, నోట్స్ మీద రాసుకో. ఏదో నాకు ఇది అర్థం కాలేదు, నాకు ఈ విషయం సందేహంగా ఉంది, మరి బయట ఇలా అంటున్నారు, నాకు ఈ విషయం పైన కొంత డౌట్ వచ్చింది, మీరు చెప్పే విషయంలో ఈ విషయాలు కొంచెం నమ్మటానికి ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇది ఎలా నేను సరి చేసుకోవాలి, ఇందులో వాస్తవం ఎంత నాకు అన్నది నువ్వు స్టడీ చేయాలి. ఈరోజు గొప్పగా చెప్పగానే మాటలగాడి చేసేవాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారు. పెద్ద మోసంలో పడిపోయేదాన్ని ఇప్పుడు. ఓకేనా? అన్నిట్లో కూడా ఆయనకు మొక్కారు, ఆయన ఎట్లా సాగిల పడ్డారు అంటే ఆయన ఆరాధించారని చెప్తున్నారు, కానీ ఆయన ఏమని మొక్కారు, ఏమని సో ఇప్పుడు అట్లా ఇలాంటి కోణంలో చూడను నీకు చాలా ఎగ్జాంపుల్స్ కనపడతాయి. ఇప్పుడు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన, అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు ఎక్కడ కనాన్లో అదే హేతు కుమారుల దగ్గర పొలం కొనడానికి వెళ్తాడు కదా, అక్కడ కూడా హేతు కుమారులు ఎదుట అబ్రహాం గారు సాగిల పడ్డారని ఉంది ఆది కాండంలో. సాగిల పడ్డారని హేతు కుమారులకి అబ్రహాం గారు మొక్కారనే కాదు కదా. సాగిల పడడం అంటే సందర్భం ఏంటి? ఏ విషయమేమి సాగిల పడుతున్నాడు, ఏ విషయమే మొక్కుతున్నాడు? దేవునిగా మొక్కుతున్నారా, ఎట్లా మొక్కుతున్నారు అన్నది ఆలోచన చేయాలన్నమాట. ఓకేనా? కాబట్టి నమస్కారం అన్నా, స్తోత్రం అన్నా, మహిమన్నా, ఘనత అన్నా, ఆరాధన అన్నా ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉందన్నది చూడాలి. దేవుని విషయంలో మాత్రం ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. దేవునిగా ఆరాధన చేయాలి. ఓకేనా? యేసుప్రభు వారి విషయానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని దేవుడు నియమించినటువంటి మెస్సియా, దేవుడు నియమించినటువంటి రాజు, ప్రభువుగా ఆయనను స్తుతించవచ్చు, ఆయనకు స్తోత్రములు చెల్లించవచ్చు, ఆయనకు కీర్తనలు పాడవచ్చు, ఆయనకు స్తుతులు పాడవచ్చు, స్తోత్రము పొందనర్హుడని పాడవచ్చు. నేను దేవుడిగా పాడతానంటే మనం బాగు చేయలేము. అర్థమైంది ఇప్పుడు? ఓకే, చాలా ఒక్కపోతగా ఉంది. ఓకే మరి, సరే, ఓకే.
ఇప్పటికైనా డౌట్ క్లియర్ అంటే క్లియర్ అర్థమైంది. ఇట్లా స్టడీ చేయాలి బైబిల్ని ఎప్పుడైనా, గుడ్డిగా నమ్ముబాకే. అలాగే మామ. ఓకే. థ్యాంక్ యూ మామ.